మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కరీంనగర్ జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు మరియు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మేయర్లు, చైర్మన్లు, కలెక్టర్లకి, అందరు పోలీస్ అధికారులకి మరియు విచ్చేసిన అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తాను. సార్, నా చిన్న రిక్వెస్ట్, మా హుజరాబాద్ నియోజకవర్గంలో వీణవంక మండలానికి సంబంధించిన రోడ్డు RMB 30 crores రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది సార్. ఆల్రెడీ వర్క్ అవుతా ఉంది. అయితే ఆ వర్క్ 2 years నుంచి చాలా స్లోగా నడుపుతా ఉన్నారు. అసలు ఆ వర్క్ అనేది ముందరకు పోవట్లేదు. దయచేసి ఆ వర్క్ని కూడా మీరు ఒకసారి RMB అఫీషియల్స్కి మీరు డైరెక్ట్ చేస్తే ఆ వర్క్ కంప్లీట్ అయితే సార్. లేకుంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే అది వీణవంక మండలం హెడ్ క్వార్టర్. అది దాదాపు చాలా ఊళ్ళకి కనెక్టివిటీ అయిన విలేజ్ కాబట్టి దయచేసి అది వెంటనే కంప్లీట్ చేయాలి సార్. రెండోది సార్, కల్వల ప్రాజెక్ట్ అని, ఆ ప్రాజెక్ట్ గురించి గౌరవనీయులు కరీంనగర్ మంత్రి ప్రభాకర్ గారు కూడా చాలా బాగా తెలుసు. ఎందుకంటే అనేక సార్లు తను కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ కల్వల ప్రాజెక్ట్ అనేది సార్, అది దాదాపు 7,000 నుంచి 8,000 ఎకరాలకి రైతులకి నీళ్ళు ఇస్తారు. 2023లో భారీ వర్షాలతో అది దాదాపు ఒక 60 years బ్యాక్ కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి భారీ వర్షాలతో 2023లో కొట్టుకుపోవడం జరిగింది. కొట్టుకుపోయినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకొని పోతే ఆనాడు దాని DPR కలెక్టర్ గారి ఫండ్ నుంచి స్పెషల్ గా ఆ రోజు అన్ని DPR తయారు చేయడానికి 20 lakh rupees ఆ రోజు కలెక్టర్ గారి ఫండ్ నుంచి తీసుకొని ఆ DPRs అన్ని కూడా తయారు చేసి 70 crores కి పంపడం జరిగింది సార్. ఆ రోజు నుంచి అనేక సార్లు నేను ఇరిగేషన్ మంత్రి గారిని, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది. కానీ ముందరకు పోవట్లేదు సార్. మధ్యలో కొంచెం లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమైందంటే సార్, ఆ 70 crores 18 crores కి తీసుకొచ్చి శాంక్షన్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ దాంతో ఆ ఉన్న 18 crores కూడా వేస్ట్ అయిపోతాయి అనేది. ఎందుకంటే సగం నుంచి కడితే మళ్ళీ అటు సైడ్ కొట్టుకోకపోతే ఇది కూడా అంత వేస్ట్ అవుతుంది సార్. వన్స్ ఫర్ ఆల్ ఆ 70 crores తో శాంక్షన్ చేయించి చేస్తే అది ఒక 100 years వరకు ఉంటది. కింద 7,000 ఎకరాలకి ఇలా నీళ్లు పారే అవకాశం ఉంటుంది. రైతులకి అద్భుతంగా అవకాశం ఉంటుంది సార్. దాంతో పాటు హుజరాబాద్ పట్టణంలో సార్ 10 crores తోని మేము స్పోర్ట్స్ స్టేడియం శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 20% వర్క్ కూడా అయింది. తర్వాత అది ఆపింది సార్. దయచేసి యువకులందరూ కూడా, పెద్దవాళ్ళు వాకింగ్ కి, యువకులు స్పోర్ట్స్ ఆడుకోవడానికి అద్భుతమైన స్పోర్ట్స్ సెంటర్ క్రియేట్ చేయడానికి హుజరాబాద్ 10 crores శాంక్షన్ చేయడం జరిగింది. అది దయచేసి అసలు పనులు అనేది జరగట్లేదు సార్. ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా, ఎన్నిసార్లు అడిగినా, అసెంబ్లీలో కూడా అడిగినా, కలెక్టర్ గారిని కూడా కలిసినా, కొంచెం ప్లీజ్ సార్ అది కూడా వెంటనే హుజరాబాద్ లో చేస్తే దాంట్లో ప్రజలకి లాభం జరుగుతుంది సార్. దాంతో దయచేసి చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా సార్. మిమ్మల్ని కూడా సార్ నేను పర్సనల్ గా ఆ నాగంపేట, జమ్మికుంట మండలము, రాజపల్లి పోయే రోడ్ అసలు కనీసం ఆ రోడ్ నుంచి ప్రజలు కార్లలో కూడా నడుచుకొని పోడికి కూడా ఇబ్బంది అవుతుంది సార్. అసలు మెయింటెనెన్స్ అనేది టోటల్ జీరో అయింది. ఆ మధ్యలో బ్రిడ్జ్ అనేది టోటల్ డిస్మాంటిల్ పొజిషన్ ఉంది సార్. అది అలా డిస్మాంటిల్ అయిపోతే కింది పక్కన ఉన్న ఊర్లందరికీ కూడా రేపు దారి అనేది కట్ అయిపోయే ప్రమాదం ఉంది సార్. మీకు కూడా మనం నేను పర్సనల్ గా కలిసి చెప్పినాం. దయచేసి అది కూడా వెంటనే ఇమీడియట్ గా చేయాలి సార్. దాంతో పాటు సార్, జమ్మికుంట పట్టణంలో హుజరాబాద్ పట్టణంతో పాటు అన్ని గ్రామాల వాటర్ ఇంతకు ముందు గౌరవనీయులు మా కమలాకర్ గారు చెప్పినట్టు అద్భుతంగా ఆనాడు ఎవ్రీడే వాటర్ వచ్చేది, ఆల్టర్నేట్ వచ్చింది. అట్లాంటి వాటర్ ప్రాబ్లం కూడా ఇబ్బంది కాకుండా కొంచెం దయచేసి చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను సార్. ఇంకోటి సార్, జమ్మికుంట పట్టణంలో 30-bedded హాస్పిటల్ ఉంది సార్. ఆ 30-bedded హాస్పిటల్లో ఇలా గైనకాలజిస్ట్ అనేది లేకపోవడం వల్ల అది చాలా ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి ఆడ గైనకాలజిస్ట్ పెడితే ప్రజలకి చాలా ఈజీగా ఉంటుంది సార్. అక్కడ ఆల్మోస్ట్ 70 to 80 డెలివరీస్ అయ్యేటి సార్ అక్కడ హాస్పిటల్లో. అయితే అక్కడ నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి అక్కడ వెంటనే గైనకాలజిస్ట్ ని కూడా మీరు అలాట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. హుజరాబాద్ పట్టణంలో సార్ 100-bedded హాస్పిటల్లో ఆడ ICU అనేది మొత్తం రెడీగా ఉంది సార్. కేవలం రిబ్బన్ కట్ చేసి అది ఓపెన్ చేస్తే
ప్రజలకి ఉపయోగంలో పడతాయి సార్. అది కూడా అనేక సార్లు చెప్తా ఉన్నాం సార్, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. దానివల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోవడం వల్ల ప్రజలకి భారం అవుతుంది, ఇబ్బంది అవుతుంది సార్. అద్భుతమైన హాస్పిటల్ సార్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ ఐసీయూ కూడా అక్కడ ఓపెన్ చేయాలి సార్, బాగుంటుంది. దాంతో పాటు గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా నేను ఆడ మన కమలాపూర్ లో బస్ స్టాండ్ 1,70,00,000 కట్టడం జరిగింది. ఇంకొక 1.5 crore అయితే అయిపోతుందని ఆ రోజు మంత్రి గారిని రిక్వెస్ట్ చేసిన మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. మీరు కూడా స్పందన లేదు సార్. అది బస్ స్టాండ్ అనేది అద్భుతం అయిపోయి ఉన్నది సార్. కొంచెం మీరే గట్టిగా వాళ్ళకి చెప్తే అది అయిపోతుంది. అది కూడా ప్రజలకి కమలాపూర్ లో కూడా ఉపయోగపడుతుందని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా సార్. అదే విధంగా సార్ ఇల్లంతకుంట మండలంలో ఆడ పోలీస్ స్టేషన్ లేదు సార్, ఆడ ఎంఆర్ఓ ఎంపీడీ ఆఫీస్ లేదు సార్, కొత్త మండలం ఉండే. దయచేసి మినిమం ఫండ్స్ మనము శాంక్షన్ చేస్తే 1 crore 4 crores చేస్తే సార్ అక్కడ అద్భుతంగా బిల్డింగ్ కూడా అయిపోతుంది సార్ ఇల్లంతకుంట మండలంలో. కొంచెం దయచేసి ఇవన్నీ కొంచెం సీరియస్ గా తీసుకోవాలి సార్, మీరు నోట్ చేసుకోవాలి సార్ దయచేసి. మాకైతే దయచేసి ఆ కలవల ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా చెప్పినాయి అనేది కొంచెం సీరియస్ గా తీసుకొని కంప్లీట్ చేయండి సార్. మరి రివ్యూ మీటింగ్ కూడా ఎవ్రీ 2-3 months పెడితే సార్ దాంట్లో అద్భుతంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ ఆ ఇంట్లో ఎమ్మెల్యేగా నాకు ఒక్కటి కూడా ఇవ్వలేదు సార్. దయచేసి వచ్చే బడ్జెట్ సెషన్ లో నేను ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. దయచేసి అదొకటి ఇవ్వండి సార్. రెండోది సార్ ఇంకోటి మన హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ పెడుతున్నాను. డంపింగ్ యార్డ్ అనేది దయచేసి ప్లీజ్ దాన్ని క్యాన్సిల్ చేయాలని ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఆ సిరిసపల్లి క్రాస్ గుట్ట దగ్గర దయచేసి అది ఒక్కటి మాత్రం ప్లీజ్ నేను కన్సిడర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.